జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన్ను కేబినెట్లోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుండగా ఒకటి తన అన్న నాగేంద్రబాబుకు ఇవ్వాలని పవన్ కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీటు ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కూడా తన కోటా కింద వచ్చిన 2 రాజ్యసభ సీట్లలో ఒకదానిని వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్రావుకు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీష్ కు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేన కోటా కిందకు వచ్చిందని, అక్కడ నాగబాబును నిలపాలనుకున్నామని, కానీ బీజేపీ కోసం త్యాగం చేశామని పవన్ కూటమి పార్టీలకు గుర్తు చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా నాగబాబుకు రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. నాగబాబు ప్రస్తుతం శాసనసభలో గానీ, శాసన మండలిలో గానీ సభ్యుడు కాదు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. కానీ 6 నెలల్లోపు ఆయన ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. కూటమి సర్కార్ వచ్చాక వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాటిని మండలి చైర్మన్ మోషన్ రాజు ఇంకా ఆమోదించలేదు. అవి ఖాళీ అయితే అందులో ఒకటి నాగబాబుకి ఇస్తారు. లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు రానున్నాయి. అప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకుముందే నాగబాబును మంత్రిగా తీసుకుంటారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏపీ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు సోమవారం ప్రకటించారు. 3 అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను బీజేపీ తిరిగి రాజ్యసభకు పంపనున్నట్లు ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. కృష్ణయ్య సోమవారం ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అటు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను, పార్టీ సభ్యత్వాన్ని కృష్ణయ్య ఒకేసారి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అభ్యంతరకర భాషతో మాట్లాడుతూ వాగంతకుడు ఓఎస్డీ వెంకటకృష్ణకు కాల్ చేశాడు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనితకు ఈ తరహా కాల్ వెళ్లింది. ఇద్దరికి కాల్స్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నక్కా మల్లికార్జునరావుగా గుర్తించారు. నిందితుడు ఎంజీ రోడ్ నుంచి ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ 2 బెదిరింపు కాల్స్ పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. దీంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంజీ రోడ్డును జల్లెడ పట్టారు. స్థానికులను విచారించగా అటువంటి వ్యక్తి ఇక్కడెవరూ లేరని స్థానికులు చెప్పారు. దీంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులకు లొకేషన్ ట్రాక్ అయిన కాసేపటికే స్విచ్ ఆఫ్ చేశాడు. వాస్తవానికి మల్లికార్జునరావు ఈ ఫోన్ చేశాడా, ఎవరైనా అతడి పేరు మీద సిమ్ కార్డు తీసుకుని ఫోన్ చేశారా అన్న విషయం నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత తేలనుంది. కాగా డిప్యూటీ సీఎం ఓఎస్డీకి బెదిరింపు కాల్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. నిందితుడిని పట్టుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరు కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్చల్ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు ట్విట్టర్లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్ట్తో సహా వెళ్లి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిపికి రాసిన లేఖను మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. ఇది ఇలా ఉంటే అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆదివారం మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరులతో పాటు మంచు విష్ణు ప్రధాన అనుచరుడు, మోహన్ బాబు స్కూల్ పర్యవేక్షకుడు వినయ్ సహా కొంతమంది బౌన్సర్లు మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనోజ్ దంపతులు తమకు రక్షణగా సుమారు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిపింది. దాంతో
జల్పల్ నివాసం బౌన్సర్లు మయంగా మారిపోయింది. ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి ఈ వివాదం గురించి తెలుసుకుని సోమవారం ఉదయం జల్పల్లోని ఇంటికి వచ్చారు. తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మనోజ్ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుదిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇలా తండ్రి కొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురుతుండటంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితులు శ్రేయభిలాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవాళ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌర సరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. దీని విలువ ₹1 కోటి పైచిలుకు ఉంటుందని అంచనా. ఎన్నికలకు ముందే బియ్యం మాయమైన అప్పట్లో అధికారులు ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, పౌర సరఫరాల శాఖ అధికారులు బదిలీలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు విచారణ చేయగా పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించానని గోదాముల ఇన్ఛార్జ్ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌర సరఫరాల శాఖకు 2 చోట్ల గోదాములు ఉన్నాయి. చిలకలపూడి వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు ఉన్నాయి. మంగనపూడి బీచ్ సమీపంలో బందర్ రూరల్ మండలం కొత్తపూడి పంచాయతీ పొట్లపాలెం గ్రామంలో పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. వీటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఆ శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తుంది. వీటి సామర్థ్యం సుమారు 1,00,000 టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ గోదాముల నుంచి సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. అయినా ఈ విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. గోడౌన్ ఇన్ఛార్జిని విచారించారు. తనకేం సంబంధం లేదని పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించానని ఆయన చెప్పారు. 250 టన్నుల బియ్యాన్ని మాయం చేసిన పేర్ని నాని దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నిండా మునిగిపోయారు. డబ్బులు చెల్లించి గుట్టుచప్పుడు కాకుండా తప్పును కప్పిపెట్టాలనే యోచనతో జేసీకి లేఖ రాయడం ద్వారా చేసిన తప్పును నాని స్వయంగా ఒప్పుకున్నట్లయింది. ప్రభుత్వానికి చెందిన బియ్యాన్ని పక్కదారి పట్టించడం తీవ్రమైన నేరం. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోమవారం సాయంత్రం ఆకస్మికంగా పోర్టు పరిధిలో ఉన్న కంటైనర్ ఫ్రైట్ స్టేషన్కు చెందిన 4 గోదాములను తనిఖీ చేశారు. 1, 3 నెంబర్ గోదాముల్లో 190 టన్నుల బియ్యం ఉండగా గోదాముల నుంచి పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు 10 కంటైనర్లు మరో 293 టన్నుల బియ్యం సిద్ధం చేసినట్లు గుర్తించారు. మంత్రి వెంట ఉన్న పౌర సరఫరాల సంస్థ అధికారులు బస్తాల నుంచి బియ్యం తీసుకుని పరిశీలించారు. 2 గోదాములు కంటైనర్లలో ఉన్న బియ్యం కెర్నల్స్ లో ఉన్నట్లు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. రేషన్ కార్డుదారులకు సరఫరా చేసి పోర్టిఫైడ్ రైస్ లో కెర్నల్స్ లో ఉంటాయి. తనిఖీల్లో లభ్యమైన రేషన్ బియ్యంగా నిర్ధారించి 483 టన్నులు సీజ్ చేశారు. ఈ బియ్యంలో శాంపిల్స్ తీసుకుని పౌర సరఫరాల సంస్థకు చెందిన ల్యాబ్ కు పంపారు. పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు పక్కా సమాచారం రావడంతో 4 బృందాలు తనిఖీ చేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెగ్యులర్ బియ్యం, ఇతర సరుకులతో పాటు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ గోదాముల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతానికి తనిఖీల్లో దొరికిన 483 టన్నుల బియ్యం సీజ్ చేశామన్నారు. రాయ్పూర్కు చెందిన ఏజీఎస్ ఫుడ్స్ అనే సంస్థ ఈ బియ్యం ఎగుమతి చేస్తుందని వెల్లడించారు. కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో అక్రమ వ్యాపారులు 2 నెలల నుంచి విశాఖ పోర్టు నుంచి 70,000 టన్నుల బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. వాటి విలువ సుమారు 25,000 కోట్లు ఉంటుందన్నారు. బియ్యం స్మగ్లింగ్ కు విశాఖ గేట్వేగా మారిందన్న ఆరోపణలు నిజమేనని తేలిందన్నారు. అనకాపల్లి జిల్లాలో రేషన్ బియ్యం నిల్వలపై తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం మీడియాతో కలిసి పనిచేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2022-23 నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జరిగిన అవినీతికి సంబంధించి 8 మంది సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిలో ఇదే మొదటి ఎఫ్ఐఆర్. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం అవినీతిని రూపుమాపడానికి పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల చీఫ్ విజిలెన్స్ అధికారిగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి భవానీ హర్షను నియమించి ఆ విభాగానికి జవసత్వాలు నింపారు. ఆయన బాధ్యతలు చేపట్టగానే విజిలెన్స్ కు సంబంధించి జీవో నెంబర్ 52కు పదును పెట్టారు. ఉపాధి హామీ పథకంలో 1,00,000 కంటే ఎక్కువగా అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్నగోపవరం పంచాయతీలో జరిగిన భారీ అవినీతిపై ఇటీవల సోషల్ ఆడిట్ తనిఖీలు నిర్వహించింది. ఆ మండలంలో 60 లక్షలకు పైగా అవినీతి జరిగిందని తేల్చారు.
ఈసారి తమ సభ్యత్వాలు 1 కోటి కావాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 68 లక్షల సభ్యత్వాలు దాటడంతో 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టీ యంత్రాంగం శ్రమిస్తుంది. 1 కోటికి చేరగలిగితే ఆ పార్టీ చరిత్రలో ఇదే అత్యధిక సభ్యత్వం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది. నవంబర్ 26 నాటికి 50 లక్షల మైలురాయిని అధిగమించింది. డిసెంబర్ 26 నాటికి 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం అనుకుంటోంది. 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రతి 2 ఏళ్లకొకసారి సభ్యత్వ నమోదు చేపడుతోంది. ఎన్నికలు, కోవిడ్ వంటివి వస్తే మినహా ఈ షెడ్యూల్ను ఇంతవరకు తప్పలేదు. పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు 2018లో 2 రాష్ట్రాలతో కలిపి పార్టీ సభ్యత్వం 65 లక్షలైంది. ఈసారి ఇప్పటికే దానిని అధిగమించారు. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోగలమని పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 లక్ష సభ్యత్వాలను దాటేశాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో 1,18,000 సభ్యత్వాలు నమోదు కాగా, పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో 1,04,000 మంది టీడీపీ సభ్యత్వం స్వీకరించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో 5వ స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటికీ 84,000 మంది సభ్యులుగా చేరారు. ఈసారి ప్రజల్లో స్పందన కూడా బాగా ఉండటంతో సభ్యత్వంలో జోరు పెరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సభ్యత్వం రుసుం ₹100 కట్టిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నారు. సహజ మరణం సంభవిస్తే అంత్యక్రియల ఖర్చుల కింద 10,000 ఇస్తున్నారు. సభ్యత్వంలో వెనకబడిన నియోజకవర్గాలు సుమారు 20 వరకు ఉన్నాయని అంచనా. అక్కడి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. సభ్యత్వం ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని పూర్తి చేయాలని, లేని పక్షంలో ఈసారి పార్టీ అధినేత పిలిపించాల్సిన పరిస్థితి వస్తుందని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో కొందరు ఎమ్మెల్యేలు వేగం పెంచారు. సభ్యత్వ నమోదులో ఏ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి పార్టీ వెబ్సైట్లో ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో టాప్ 20 నియోజకవర్గాల వివరాలు పెడుతున్నారు. ఆ రోజు టాప్ లో ఉన్న నియోజకవర్గాలు, మొత్తం మీద అగ్రస్థానంలో ఉన్న నియోజకవర్గాల పేర్లు, అక్కడ జరిగిన సభ్యత్వం సంఖ్యను ఇందులో ప్రదర్శిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఒక పెద్ద డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసి ఈ అంకెలు ప్రదర్శిస్తున్నారు. నేతల మధ్య పోటీ పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని నాయకత్వం భావిస్తుంది. ఈసారి కొత్త సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగడం మరో విశేషం. ఇప్పటి వరకు చేరిన వారిలో 48% మంది పాత సభ్యులైతే 52% మంది కొత్త సభ్యులు ఉన్నారు. తెలంగాణ తల్లి ఉద్యమ కాలం నుంచి ఓ ఉద్వేగం. ఆ ఉద్వేగానికి ఇప్పుడు అధికారిక రూపం వచ్చింది. ప్రశాంత వదనంతో ఆకుపచ్చ చీరలో గ్రామీణ మహిళను పోలి ఉండే రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్న తల్లిని చూసిన భావన కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, అస్తిత్వం ఉట్టిపడేలా బహుజనుల తెలంగాణ తల్లిగా రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోని తల్లికి ప్రతిరూపమే విగ్రహ రూపమని, దానిని మార్చినా, ఏ రూపంలో అవమానించినా చట్టపరంగా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తల్లిపై తొలుత అసెంబ్లీలోనూ, ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో జరిగిన సభలోనూ ఆయన మాట్లాడారు. సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ అనుమతితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన సందర్భంలో 2 అంశాలు చర్చకు వచ్చాయి. విగ్రహం వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులతో దేవతలా ఉండాలా, లేక మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మన అమ్మలా ఉండాలా అనే ప్రస్తావన వచ్చింది. మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులందరూ తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిలా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది. తల్లి ఒడిలోనే మనం పెరుగుతాం కాబట్టి తెలంగాణ తల్లి కావాలని చెప్పారు. తల్లి ప్రతిరూపాన్ని పెట్టుకోవాలని సూచించారు. ఆ మేరకే ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసినట్లుగా ఉండే విగ్రహాన్ని రూపొందించామని సీఎం అన్నారు. గుండెకాయ ఆ సచివాలయ గుండెల్లోనే తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, అసదుద్దీన్ ఓవైసీ, కమ్యూనిస్టు సోదరులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ని, గవర్నర్ను, మా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు అని సీఎం తెలిపారు. ఆలిని మార్చిన వాళ్లను చూశాం కానీ తల్లిని మార్చిన వాళ్లను చూడలేదని సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ ఆ పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2007లోనే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపాన్ని ఉద్యమకారులు రూపొందించారని, దాన్ని మార్చడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున అదాని, రేవంత్ బాయ్ బాయ్ అంటూ నినాదంతో కూడిన ఫోటోలున్న టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో రావడానికి ప్రయత్నించారు. అయితే
వారిని పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. స్పీకర్ ఆదేశాలతో పని లేకుండా ప్రభుత్వంలోని వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తమను అరెస్టు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. నిన్న సాయంత్రం మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఇంతకు ముందటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 90 నుంచి 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, సకల మర్యాదలతో కాంగ్రెస్ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్ కు పంపుతామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏకంగా ఉన్నత స్థాయి అధికారులే రంగంలోకి దిగి పలువురు మహిళలను ఈడ్చి వ్యాన్లో పడేశారు. మహిళా పోలీసులు ఉన్నా అదుపు చేయలేకపోవడం, పురుష పోలీసులు రంగంలోకి దిగడంతో ఆశా వర్కర్లు ఆందోళన ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలోనే ఓ సీఐపై ఆశా వర్కర్ చేయి చేసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లపై పురుష పోలీసులు చేయి చేసుకోవడమే కాకుండా వస్త్రాలను లాగుతూ ఆక్రోశం ప్రదర్శించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాన్ని 18,000కు పెంచాలని కోరుతూ నిన్న బీఆర్పీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2,000 మంది ఆశా వర్కర్లు కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్దకు వచ్చారు. తొలుత కార్యాలయం సమీపంలో ఆశా వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా భారీగా పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు మధ్యాహ్నం వరకు వేచి ఉన్న మహిళలు కోటి ప్రధాన రహదారిపై నిరసన తెలిపేందుకు బారికేడ్లను నెట్టుకుంటూ రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు వారిని అదుపు చేయలేకపోవడంతో పురుష పోలీసులు రంగంలోకి దిగి దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చిపడేసి వ్యాన్లోకి ఎక్కించారు. వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. జర్మనీ పౌరుడన్న విషయాన్ని దాచిపెట్టినందుకు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు. రమేష్ పౌరసత్వంపై మొదటి నుంచి పోరాడుతూ ఆర్థికంగా నష్టపోయినందుకు గాను ప్రస్తుత వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని, మిగతా 5 లక్షలు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థలకు నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి జరగనున్న గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రైల్వే పరీక్షలు జరగనున్న దృష్ట్యా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు జిల్లాలకు చెందిన 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే 1,00,000 మందికి పైగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. కొద్ది మంది కోసం పరీక్ష వాయిదా వేయడం సమంజసం కాదని తెలిపారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం ఈ దశలో ఎలాంటి స్టే ఇవ్వలేమని పేర్కొంది. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్పీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే శాఖ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ విడుదల అయ్యాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ సర్క్యులర్ను జారీ చేశారు. ముఖ్యంగా నకిలీ టీచర్ల బెడదను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని ప్రాక్సీ టీచర్లు అని అంటున్నారు. వీరికి నెలకు 5,000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపాదడపా పాఠశాలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు సైతం నకిలీ ఎవరు, అసలు ఉపాధ్యాయులు ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీన్ని నివారించడానికి వీలుగా తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సంబంధించిన వివరాలతో పాటు వారి ఫోటోలను ఆఫీస్ రూమ్లో లేదా స్కూల్ పరిసరాల్లో గోడ మీద ప్రదర్శించాలి.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ తీసేవారిపై టీటీడీ నిఘా విభాగం దృష్టి పెట్టింది. కొండపై కుప్పిగంతులు అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితం కావడంతో విజిలెన్స్ సిబ్బంది ఆలయం ముందు తనిఖీకు శ్రీకారం చుట్టారు. సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీస్తున్న వారిని గమనించి ప్రశ్నించారు. రీల్స్ తీస్తున్నట్లు అనుమానం వచ్చిన వారి ఫోన్లను తనిఖీ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమలలో ఎలాంటి వీడియోలు తీయడానికి వీల్లేదని సూచించారు. ఈ తనిఖీలు రోజు కొనసాగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో సినిమా షూటింగులకు అనుమతి లేదు. అలిపిరి దాటిన తర్వాత సినిమాల షూటింగ్లను టీటీడీ గతంలో నిర్దేశించింది. అయితే ఇటీవల నివేదా థామస్ ప్రధాన పాత్రలు నటించిన 35 చిన్న కథ కాదు సినిమాలోని కొన్ని సీన్లు తిరుమలలో తీసినట్లు ఉండడంతో సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. హీరో ఆలయం ముందున్నట్టుగా ఉన్న సీన్లు, ఘాట్ రోడ్ దృశ్యాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే వాటిని ఎప్పుడు ఎలా తీశారన్నది తెలియడం లేదు. దీంతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఇదేమిటంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైతే 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించనుంది. ఈ మేరకు మహిళా సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే బీమా సఖీ యోజనను ప్రధాని మోదీ హర్యానాలోని పానీపట్లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించి వారు సాధికారులయ్యేలా చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన ఆడబిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీమా సఖీ యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్నటి నుంచే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం తొలి దశలో భాగంగా 35,000 మందిని బీమా సఖులుగా నియమించనున్నారు. అనంతరం దశల వారీగా దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు 3 ఏళ్ల పాటు స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. వీరికి తొలి ఏడాదిలో నెలకు 7,000 రూపాయల చొప్పున, రెండో ఏడాది నెలకు 6,000, మూడో ఏడాది నెలకు 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఈ పథకం కింద 3 ఏళ్లలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులకు నియమించనున్నారు. శిక్షణ అనంతరం ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే వీరికి స్టైఫండ్తో పాటు కమిషన్ కూడా అందజేస్తారు. పట్టుబదులైన బీమా సఖులను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం కూడా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి జార్జ్ సోరెస్ అస్త్రం దొరికింది. అమెరికన్ హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరస్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తున్న సంస్థతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ను తెరపైకి తెచ్చింది. బీజేపీ ఆరోపణలపై సోమవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరపాలని, మణిపూర్ అంశం, శంభులో రైతులపై రబ్బర్ బుల్లెట్లతో దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలిసింది. సదరు నోటీసులపై విపక్ష, ఇండి కూటమి ఎంపీలు సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. అవిశ్వాసానికి టీఎంసీ, ఆప్, ఎస్పీ, సిపిఎం, సిపిఐ సహా పలు పార్టీలకు చెందిన 70 మంది మద్దతు తెలిపినట్లు తెలిసింది. మరోవైపు అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలపై పార్లమెంట్లో చర్చ కోసం పట్టుబడుతున్న కాంగ్రెస్ సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. అదానీ, మోదీ మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, సప్తగిరి శంకర్ను విపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగాలను ఆక్రమించుకోవడానికి బాహ్య శక్తులు ప్రయత్నిస్తుంటే భారతీయులు లాలీపాప్ తింటూ కూర్చుంటున్నారని పొరుగుదేశం భావిస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. కొందరు బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించవద్దని, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢాకా సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు రూహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ బెంగాల్, బీహార్, ఒడిశాపై బంగ్లాదేశ్కు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేటప్పుడు బాధ్యతగా ఉండాలని రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలతో సహా అన్ని పార్టీలను మమతా హెచ్చరించారు. బంగ్లాదేశ్లో పరిస్థితి విషమిస్తే అక్కడున్న మన బంధువులు, స్నేహితులపై ప్రభావం పడుతుంది కాబట్టి సంయమనం పాటించాలని కోరారు. విదేశాంగ శాఖ మార్గదర్శకాలను తమ ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంటాయని మమతా స్పష్టం చేశారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆయన నియామకాన్ని ఆమోదం తెలిపింది. ఆర్బీఐ 26వ గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న 56 ఏళ్ల మల్హోత్రా 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మల్హోత్రా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ నెల 10తో దాస్ పదవీకాలం ముగియనుంది. ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మల్హోత్రా ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారిగా 33 ఏళ్ల ప్రస్థానంలో ఆయన పవర్, ఫైనాన్స్, టాక్సేషన్స్, ఐటీ, మైన్స్ సహా పలు శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగాను పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో ఫైనాన్స్, టాక్సేషన్స్ విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఏకాభిప్రాయ సాధనలో దిట్ట. కొత్త ఆదాయం పన్ను విధానం అమలులోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని ముస్లిం సముదాయాలకు ఓబీసీ కులాల హోదాను ఇచ్చి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టిన కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లింలోని 77 తరగతులకు పశ్చిమ బెంగాల్ రిజర్వేషన్ల చట్టం కింద, మరో 37 తరగతులకు పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం కింద 2010 నుంచి బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మే 22న కోల్కతా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఆయా సముదాయాలను ఓబీసీలుగా గుర్తించడంలో వెనుకబాటుతనం కంటే మతమే ప్రధాన అంశంగా పనిచేసినట్లు కనిపిస్తుందని తన తీర్పులో హైకోర్టు తెలిపింది. ముస్లింలలో వెనుకబడ్డాయంటూ కొన్ని తరగతులను ఎంపిక చేయడం మొత్తంగా ముస్లిం సమాజాన్ని అవమానించినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ తరగతులను రిజర్వేషన్ల కేటాయింపులను నిలుపుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహా పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మతం ఆధారంగా కాక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా సముదాయాలకు రిజర్వేషన్లు కేటాయించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆయన కోరారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో మాటల యుద్ధానికి తెరతీసిన పేసర్ అహ్మద్ సిరాజ్ బ్యాటర్ హెడ్పై ఐసీసీ చర్యలకు దిగింది. సహచర ప్లేయర్లతో అనుచితంగా ప్రవర్తించి సిరాజ్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడని, అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు తెలిసింది. అలాగే హెడ్ను మందలించినట్లు తెలిపింది. దీంతో పాటు క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఇరువురి ఖాతాలో ఒక్కో డిమోరటీ పాయింట్ను కూడా చేర్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ సాధించిన హెడ్ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ కోపంతో బయటికి వెళ్లిపో అనేలా సైగ చేశాడు. అటు హెడ్ కూడా ఏదో అనడం కనిపించింది. అయితే సిరాజ్ చర్యను పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. సెంచరీ చేసిన హెడ్ను గౌరవించాల్సింది పోయి దుండుడుకుగా ప్రవర్తించడం సరికాదని గవాస్కర్, శ్రీకాంత్ విమర్శించారు. అలాగే ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ కూడా సిరాజ్ది మతిలేని చర్యగా పేర్కొన్నాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ గేమ్ ఆడాడని, అతను అవుట్ అయినప్పుడు భుజం తట్టి మెచ్చుకోవాల్సిందని అన్నాడు.